గత 4.5 సంవత్సరాలుగా మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. జగనన్న పాలనలో మనందరం కూడా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికి ముఖ్య కారణం జగనన్న పాదయాత్ర చేసినప్పుడు, ఆయన ప్రజల కష్టాలు దగ్గర నుండి చూసినప్పుడు, ప్రజలకు ఏమి కావాలి, మనం ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఏమి కోరుకుంటా ఉన్నారని చెప్పి ఒక డైరీ పెట్టి మరీ రాసుకొని ఎలక్షన్ సమయంలో నవరత్నాలానికి ఒక ప్రోగ్రాం పెట్టి దానిలో ఇచ్చిన హామీలన్నీ కూడా 98%, 99% హామీలు నెరవేర్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి 2024లో పోటీ చేసే తరుణంలో ఇలాంటి మీటింగ్ పెట్టి మరి మనందరికీ ఒక దశ నిర్దేశం చేయదలుచుకున్నారు. మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకి కావాలి. ఎందుకు కావాలి అంటే, ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులందరూ చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన మనకు కావాలి. రైతులందరూ బాగున్నారు కాబట్టి ఆయన మనకు కావాలి. మరి అవ్వాతాతలందరూ కూడా టైంకి పెన్షన్ వస్తూ ఉంది కాబట్టి మనకు కావాలి. నాడు నేడు కింద స్కూళ్ళన్నీ బాగుపడతా ఉన్నాయి కాబట్టి ఆయన కావాలి. అదేవిధంగా మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఈ మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడే విధంగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇన్ని అవకాశాలు కల్పిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య కాలంలో జగనన్న ఆరోగ్య సురక్ష అని ఒక పథకం పెట్టారు. దాన్ని ఏంటంటే, మనందరం కూడా, నేను ఈ మధ్య కాలంలో అద్దంకి వెళ్ళాను. అద్దంకి వెళ్తే అద్దంకిలో వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటి అంటే, ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే గంటల కూర్చోబెట్టేవాళ్ళు, పెద్ద షీట్ ఇచ్చేవాళ్ళు. ఈ షీట్ ఇచ్చినందుకు ఒక 5,000 తీసుకునేవాళ్ళు. కానీ ఇవాళ పెద్ద హాస్పిటల్ ఏ షీట్ అయితే ఇస్తా ఉన్నారో ఆ షీట్ ఇచ్చి దాంట్లో మాకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా పొందుపరిచి, అదేవిధంగా మాకు కావాల్సిన మెడిసిన్ ఏమేమి వేసుకోవాలని చెప్పి మరి మాకు రాసిచ్చారు. మెడిసిన్ కూడా ఇక్కడే ఉండి టెస్టులన్నీ కూడా ఇక్కడే చేశారు. పోయినసారి వెళ్తే 1,600 నుంచి 2,000 రూపాయలు ఖర్చు అయినాయి. కానీ రూపాయి ఖర్చు లేకుండా మా ఊర్లోనే, మా గ్రామంలోనే అని చెప్పి మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ చెప్పిన అవ్వాతాతలు ఏంటంటే, అయ్యా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మా గుండెల్లో పెట్టుకుంటాం, మా మనవడు, మా బిడ్డ, కాబట్టి ఆయనకు ఓటేస్తామని చెప్పారు. ఇలాంటి తరుణంలో మరి కుళ్ళు కుట్ర నింపుకున్న కొంతమంది వ్యక్తులు మనందరం కూడా చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని చూసాం. అలాంటికి సపోర్ట్ పలికే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పాలన అందుబాటులో ఉంటే, ప్రజలందరికీ మేలు చేస్తా ఉంటే, ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పి రకరకాల అబద్ధాల సాక్ష్యాలు పలికే వీళ్ళందరూ కూడా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని ఒకడు, భయపెడతామని ఒకడు, అండమాన్ అడవులకు పంపుతామని ఒకడు చూసి చెప్పి చివరికి ఒకళ్ళేమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి, ఒకళ్ళేమి హైదరాబాద్ వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకున్నారు, ఇంకో ఆయన వెళ్ళి ఢిల్లీ వెళ్ళి పడుకున్నాడు. వాస్తవంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో భయపెట్టే మొనగాడు పుట్టాడా? ఈ దేశం మొత్తం మీద ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి గమనించాలి. పేదవాడి ఆకలి తెలుసు, పేదవాడి సమస్య తెలుసు, పేదవాడి సమస్య విని వాళ్ళ సమస్యలు వినగలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఇలాంటి నాయకుడిని పక్కన పెట్టి రకరకాల వాదులేసి ఏదో రకంగా మరి మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని మాట్లాడే వ్యక్తులు మరి మనందరం కూడా చూస్తున్న తరుణంలో ఒక్క మాట చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా వస్తాను, 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను, కాబట్టి మీరందరికీ దమ్ముంటే రమ్మని చెప్తా ఉన్నారు. కానీ మేము ఒక్కలో రాలేము బాబు, మేము అందరం కలిసి వస్తాం, కాబట్టి నీతో యుద్ధం చేయాలంటే చిన్న విషయం కాదని చెప్పి వాళ్ళందరూ భయపడి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భయపడి రకరకాల వేషాలు వేసుకుంటా మరి డ్రామా ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా జనాల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని నమ్మి ఎవరైనా మోసపోయారంటే ఎవరు ఉండరు. కానీ చంద్రబాబు నాయుడుని నమ్మి బాగుపడ్డవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవడో ఉండడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలిస్తాను, ఈ దేశాన్ని శాసిస్తానని చెప్తున్న వ్యక్తి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటి చేసి 371 కోట్ల రూపాయలు దోచుకొని ఒక దాంట్లోనే 371 కోట్లు దోచాడంటే మిగతా స్కీములన్నింటిలో ఎంత సొమ్ము దోచాడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తాననే వ్యక్తి 14 సంవత్సరాలు 6 లక్షల కోట్లు మన సంపద దోచుకుతుంటే, నీది నాది అందరిది కలిపి రాష్ట్ర సంపద ఇక్కడ గుప్త నిధి ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి సీఎం అయితే దోచుకోవచ్చు అనే విధంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి 6 లక్షల కోట్ల ఆస్తులు కాజేస్తే అది మన సంపద కాదా? మనది కాదా? ఒక్కసారి ఆలోచించండి.
కాబట్టి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని సంపదంతా దోచుకుని పట్టుమని 23 సీట్లు రాలేదు, 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు పట్టుమని 10 హామీలు నెరవేర్చిన వ్యక్తి నేను నెక్స్ట్ ముఖ్యమంత్రిని అవుతానని చెప్తా ఉంటే, మరి ఇచ్చిన హామీల్లో 99% హామీలు నెరవేర్చి మరి రాష్ట్రానికి 151 సీటు ఇచ్చి అదేవిధంగా 22 మంది ఎంపీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమవ్వాలి? ఇందుకు కాదా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటా ఉన్నారంటే దేనికంటా ఉన్నారు మనందరం కూడా ఆలోచించాం. కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్న 175 నియోజకవర్గాలకి కష్టపడి పనిచేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దానిలో భాగంగానే వాళ్ళు మనకి ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి మనందరి పరిచయం ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనే ఆయన అన్నని ఒక్కసారి మనం మళ్ళీ 2024లో కనుక గెలిపించగలిగితే మళ్ళీ 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. మరో వ్యక్తికి ఛాన్స్ కూడా రాదు. కాబట్టి ఒక వ్యక్తి బెయిల్ తెచ్చుకోవడానికి క్యాష్ పిటిషన్ల కోసం అడావుడిగా తిరుగుతా ఉంటే, మరొక వ్యక్తి అతను ఇచ్చే ప్యాకేజ్ కోసం పనిచేస్తా ఉంటే వీళ్ళిద్దరూ ఎక్కడ పోతే నాకెందుకని చెప్పి ఏకంగా ఢిల్లీ పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం పరిచయం చేస్తా అన్న వ్యక్తి ఢిల్లీ పారిపోయి ఢిల్లీలో దాక్కున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఈ రాష్ట్రంలో సమస్య తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో పేదవాడి ఆకలి తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ గమనించండి, ఎస్సీలు ఎవరైనా పుట్టాలని చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడాడు. ఏకంగా బీసీలు అయితే తోకలు కత్తిరిస్తానని మాట్లాడాడు. మరి అలా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన చెప్తా ఉన్న మాట ఏంటంటే, అయ్యా ఎస్సీల్లో మా మేనత్తలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, మాకు ఎస్సీలతో బందెరికి ఉందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, ఎస్సీలుగా ఎవరు పుట్టాలని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గొప్ప. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎస్సీలు బీసీలు ఎవరైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓటేస్తారా? మన కులాల్ని మనల్ని విమర్శించి అణగారిన జాతుల కింద చూసిన అతను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన వచ్చిన తర్వాత మనందరికి ఒక ధైర్యం, మన మహిళలకు ఒక ధైర్యం. మహిళలకైతే 56% రిజర్వేషన్ ఇచ్చి మహిళల అత్యధిక పదవులు ఈ మధ్య కాలంలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ ఈ డిసిషన్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే మహిళలకు రిజర్వేషన్ పర్సెంటేజ్ అనేది ఇచ్చేశారు. ఎప్పుడో ఇవాళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఉండొచ్చు, కానీ ఎప్పుడో ఈ డిసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎస్సీలకు నామినేటెడ్ పదవులు కానీ ఎస్సీలకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా బీసీలకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా ఒకే ఒక్క మాట చెప్తాను, ఆయన ఎప్పుడూ కూడా వీళ్ళందరూ నా జనం, వీళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి వీళ్ళ కోసం పాలన చేయాలి, వీళ్ళ జీవితాలు వెలుగులు నింపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు. కానీ చాలా మంది దుష్టశక్తులందరూ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే ఖచ్చితంగా మన జీవితాలతో ఆడుకోవడానికి వచ్చినట్టే, అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినట్టు కాదు. ఖచ్చితంగా మన బాగోగులు, మన పిల్లల చదువులు ఆగిపోతాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వస్తే మన పిల్లలు ఆగిపోతారు. మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు మనల్ని బానిసలుగానే చూశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర రాజధానిలో ఎస్సీలకు సంబంధించిన చాలా మందిని అరెస్ట్ చేసి ఎస్సీల పైన కేసులు పెడితే, అందులో ప్రముఖంగా ఎస్సీలు బీసీల పైన కేసులు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కేసులు పెట్టిన వ్యక్తిని హక్కున చేర్చుకొని మీలో ఒకడుగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏకంగా ఢిల్లీ పార్లమెంట్ పంపించిన ఏకైక మనగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి మనకి కావాల్సింది జగనన్నే. 175 నియోజకవర్గాలు కష్టపడాల్సిందే. నందిగం సురేష్ అన్నాడు ఒక మాట చెప్తాను, జగనన్న ఎప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు, ఏమనంటే నేను ప్రజలను నమ్మాను, పైన దేవుడిని నమ్మాను, నా కార్యకర్తలను నమ్మానని చెప్పి. కానీ నేను కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ నేను ఎంపీనని చెప్పేదానికంటే కూడా నేను ఒక కార్యకర్తనని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అది ఎప్పుడూ కూడా దానికి ఎక్స్పైర్ లేదు. కార్యకర్త అనేవాడు పార్టీ ఉన్నంతకాలం కార్యకర్త ఉంటాడు, కార్యకర్త ఉన్నంతకాలం పార్టీ ఉంటుంది. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే 175 నియోజకవర్గాలు ఎవరి వంతు వాళ్ళు కష్టపడాలి, జగనన్నను గెలిపించాలి. 2024లో మనం కనుక ఒక్కసారి గెలిపిస్తే మళ్ళీ 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉంటారు. కాబట్టి వైనాట్ 175 అన్న నినాదం జగనన్నది మనందరం ముందుకు తీసుకెళ్లి 24లో గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి.